హై వియర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ టేబుల్. ఓకేనండి. ఇప్పుడు మనం బయట ఏదైనా మనీ వడ్డీకి తీసుకున్నాం అనుకోండి, ఆ వడ్డీ కొన్ని నెలల వాటికి మనం చెల్లించలేదనుకోండి, ఆ క్యాలిక్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు బయట మీరు వినే ఉంటారు, చక్ర వడ్డీలని ఇవని కామన్గా వినే ఉంటారు. ఆ చక్ర వడ్డీ కూడా ఎలా పడుతుంది ఏందనేది ఇప్పుడు చూద్దామండి. ఓకేనా. ఇప్పుడు అసలు అమౌంట్ అనేది ఎంత తీసుకున్నాడు, 16,500, 16,500. మరి ఇంట్రెస్ట్ ఎంత అండి, ఇంట్రెస్ట్ పర్ మంత్లీయే కదా, 2.7%. మరి ఎన్ని మంత్స్ తీసుకున్నాడు, మొత్తం 32 మంత్స్ తీసుకున్నాడు అండి. అంటే 32 మంత్స్ దాకా కట్టలేదు మనోడు. ఓకేనండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటండి, మంత్లీ ఇంట్రెస్ట్. అసలు మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ పడింది, దీనికి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదండి. ఓ ఫార్ములా యూస్ చేస్తున్నాం అంటే ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్ ఎక్సెల్లో. ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్. చూడండి, ఇలా డైరెక్ట్గా పర్సంటేజ్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఇలా ఇచ్చండి, లేదా 2.7/100 వేయాలి. ఓకేనండి. పర్సంటేజ్ ఇవ్వకపోతే ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చిందా రాలేదా. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్, అసలు టోటల్ మంత్స్ ఎన్ని తీసుకున్నాడు, 32. అదే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ మంత్లీ ఇంట్రెస్ట్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా టోటల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనండి. మరి ఇప్పుడు ఇది కూడా కట్టలేదండి మనోడు, అంటే 32 మంత్స్ దా పడలేదు. ఇప్పుడు చక్ర వడ్డీ అంటే రొటేషన్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ పడింది. ఎలా వేస్తాడంటే ఈజ్ ఈక్వల్ టు అసలు తీసుకున్న అమౌంట్ ప్లస్ మంత్లీ ఇంట్రెస్ట్ ఉంది చూసారు కదా, అది ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ మూడు ఎడిషన్ చేస్తాడండి. సో మనకి రొటేషన్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా కట్టాల్సింది ఏంటండి, అసలు తీసుకున్నది అమౌంట్ ఎంత తీసుకున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 16,500 ప్లస్ రొటేషన్ ఇంట్రెస్ట్ పడింది కదండి, అది ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చింది. చూడండి, అసలు తీసుకున్న మనోడు 16,500 అయితే పడింది చూడండి, దాదాపు 50,000 దగ్గరికి వచ్చేసాడు. అంటే చక్ర వడ్డీ అనేది ఆ రేంజ్లో ఉండిద్ది అనమాట. ఓకేనండి. ఈ విధంగా ఫైనాన్షియల్ టేబుల్లో క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేవి అర్థమైంది కదండి. ఓకే వియర్.